మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. హలో హలో, మెసేజ్ చేస్తే రిప్లై చేయట్లేవు. మళ్ళీ ఎందుకు మెసేజ్ చేస్తున్నా? మాట్లాడట్లేవు ఎందుకు సరిగ్గా? మళ్ళీ ఎందుకు మాట్లాడాలా? మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నా? ప్లీజ్ మళ్ళీ మాట్లాడవచ్చు కదా. మాట్లాడను. అయ్యో, ఒక్క ఛాన్స్ ప్లీజ్. మాట్లాడను, కాల్ చేయకపోయాయి. అరే దీనమ్మ, దీనికి ఏమైంది? ఇన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది ఇట్లా. రేకప్పా అయ్యా చా, ఏంది ఇట్లా చేసింది? ఇది మోసం చేసింది. హాయ్, నా పేరు సోను. ఒకప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, ఇప్పుడు లేను. దానికి కారణం ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా లేరు. అందువల్ల నేను హ్యాపీనెస్ని కోల్పోయినా. నా వర్క్ ఏందో నేను చేసుకుంటున్నాను. సతీ ఫోన్ చేసాం. హలో సతీ. చెప్పరా. సతీ, కొంచెం లోన్లీగా బాధ ఉందిరా, ప్లీజ్ రారా. సరేరా. హాయ్ రా చింటూ. హాయ్ రా. హాయ్. ఏమైంది చింటూ ఇట్లా రమ్మన్నావు? మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారా. అవునా, ఎందుకు? ఆ పిల్ల నాతో మాట్లాడతలేదురా, వేరేతో మాట్లాడుతుంది. లైఫ్ మొత్తం ఎట్లనే అయిపోయిందిరా, కంట్రోల్ లేదు. నాది కూడా అట్లనే అయిపోయింది చింటూ. ఏం చేయాలో అర్థమవుతలే, అస్సలు అర్థమవుతలే నాకైతే.
కొన్నిసార్లు చచ్చిపోతే మంచిగా అనిపిస్తుందిరా. అట్లెందుకంటావురా? బాధలు ఎవరికి లేవా అసలు? నా చూడు సేమ్ పరిస్థితి. నా పెయిన్ అంటే అర్థమైతే నీకు తెలుసుండారా? ఇంత దానికే నాకు చచ్చిపోవాలని ఉందిరా. నాకు అస్సలు నచ్చట్లేదురా మనం ఇట్లా ఉండు సాడ్గా. నాకు ఇలానే హ్యాపీగా ఉందిరా. బాధలు ఎవరికి లేవురా, అందరు ఇట్లనే చచ్చిపోతా అంటురా. అవును. సరే కానీ పండుగని ఫోన్ చేసా. ఓకే చెయ్యి. చేద్దాం. ఏం చేస్తున్నాడు? హలో చింటూ. హలో. ఇక్కడ నేను సత్య ఇక్కడ కలిసినాము. ఇక్కడికి రా. ఇక్కడ ఇక్కడదా. అరే పండు. హాయ్ రా సోను. హాయ్ రా. ఎట్లున్నారా? ఇప్పుడు అంతా మంచిదేనా? మేమేదో ఉన్నామంటున్నాం రా బయ్. మొత్తం లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోయిందిరా బయ్. నా వదిలే కానీ నువ్వు ఎట్లున్నావు చెప్పురా. నేను బాగానే ఉన్నారా, అంతా హ్యాపీయే. ఏదైతే అది అప్పటి లైఫ్ చాలా బాగుండేదిరా. నువ్వు నేను సత్యాడు కదరా అది. అవునరా, అలాగ ఫోన్ చేసి సత్యానికి చింటానికి చేస్తున్నా. హాయ్ రా పండు. చెప్పరా. ఎక్కడున్నావురా? నీకోసమేరా. ఇగో నేను చింటిగాడు వెయిట్ చేస్తున్నాం. చెప్పేది మర్చిపోయినా, మన సయ్యడు కలిసిండ్రా. అవునా? ఎక్కడ? ఇక్కడనే ఇట్లా పోతుంటే వాడే పిలిచిండు. ఏమన్నా అంటుండా? ఇప్పుడు బాగానే మంచిగానే మాట్లాడుతుండు. మిమ్మల్ని అడిగిండు. అవునా? రావాలా మరి? రా, ఆనే వెయిట్ చేస్తున్నా. వస్తున్నాం ఉమ్, వస్తున్నాం వస్తున్నాం. రా. హాయ్ రా పండు. హాయ్ రా. హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఏంద్రా ఎట్లా రమ్మన్నావు? వీడు పిలిచిండ్రా, అందుకనే రమ్మన్నా. హాయ్ రా. ఎట్లున్నారా మీరు? ఎట్లున్నామంటే ఇంకా అట్లనే ఉన్నాం రా. ఎట్లనో అట్లా. నువ్వు ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నారా. కానీ మా లైఫ్ అయితే ఘోరంగా తయారైందిరా. అవునరా. ఏమైంది చెప్పండి రా. కానీ ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క దిక్కు అయిపోయిందిరా. ఏమైందిరా చింటూ? నువ్వు చెప్పు. నీకు తెలియదు ఏముందిరా? చెప్పండి రా ఏమైంది అసలు. అరే పండు నువ్వు చెప్పు ఏమైందో. వాళ్ళనే అడుగురా. అరే కానీ ఒకటి చెప్పాలంటే అప్పటి లైఫే బాగుంటుండేరా. ఎంత హ్యాపీగా ఉంటుండేరా అప్పుడు. హాయ్ రా సత్య. హాయ్ రా సోను. స్మైలీ. నువ్వు కాలేజ్ పోయినావురా? నేనేరా. నింగో పొద్దున్న లేచి పోయినరాడు. మళ్ళా ఊరు మన సిద్ధు ఇక్కడ. నువ్వు కాలేజ్ అంటే నమ్మబుద్ధి అయితే లేదు. అరే నువ్వు నమ్మవురా. అరే నేను పోతున్నారా కాలేజ్. నేను మంచిగా చదువుకుంటున్నా. రోజు గొప్పనేదాం అనుకుంటున్నా. అరే నిజంగా రా. నా ఫోటోల కోసం మురికొస్తారా ఖాళీ మంచి పంచోళ్ళు. మీరు చూడరా అదురా. అవునా? మళ్ళా అరే మస్తు కామెడీ చేస్తుండ్రా ఈరోజు. ఎందుకు ఏమైందేమో. అంటే నిజంగా రా. ఇట్లా రాసి నిజంగా ఈ బట్టలలో జోకర్ అని కున్నోరా ఈరోజు. మంచిగా మాట్లాడు నువ్వు. అరే మాట్లాడు. உற்றமும் உற்றமும் யாருமே இன்றி வாழ்ந்திடும் வீட்டினில் தெய்வம் இல்லை. பாசங்கள் நேசங்கள் ஏதுமே இன்றி வாழ்ந்திடும் வாழ்க்கையோ வாழ்க்கை இல்லை. பிரிந்தே நாம் வாழ்கின்ற போதிலும் நினைவுகள் நம்மை சேர்த்திடுமே. அழகாய் பூ பூத்திட வேண்டிய வேர்கள் நீர் ஈர்த்திடுமே. கிடைத்தாலும் கூட இதுபோல் ஒரு சொந்தம் கிடைத்திட யாருன்னு சொன்னாலும் யாருன்னு செஞ்சாலும் சொன்னாலும் வந்தாமோ கூட வாடும். நாம் வந்த பின்னாலும் நாம் சென்ற பின்னாலும் துன்பங்கள் துயரங்கள் யார் தந்த போதிலும் இன்பங்கள் மட்டும் நாம் சேர்த்து வைப்போம். தெய்வங்களாய் நீங்கள் வாழ்கின்ற வீட்டில் தேவர்களாய் நாங்கள் காத்து நிற்போம். மண்ணில் சிறு பறவை வாழ மரம்தான் இடம் கொடுத்திடும். மரம்தான் இடம் கொடுத்த போதும் மண்தான் உயிர் அளித்திடும். இன்னொரு உலகில் అరే నేను హాస్పిటల్లో అయినారా. డాక్టర్ ఏమన్నాడు? వేడి ఫుడ్ తినొద్దన్నాడు రా. నేనేమన్నా ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తినొచ్చా అన్నా. అరే
నిజంగా మస్తు కామెడీ చేసేటోరు రీడ్ అప్పట్లో. వీడంటే వీడేరా. అవు మస్తు హ్యాపీగా ఉండేటోళ్ళం వీని వల్ల. మస్తు కామెడీ చేసి మనం అంటే మినిమం ఉంటుంది మళ్ళా. మస్తు హ్యాపీగా ఉంటుండేరా. ఆ రోజు అలా కాకుండా అయిపోతుండేరా. ఏమైందిరా? దీనివల్ల అయిందిరా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా. ఎవర్రా ఆమె? ఎట్లుంటుంది? తన గురించి నేను మాటలలో చెప్పలేనురా. ఎప్పుడు చూపిస్తాగా. చెప్తావు? తర్వాత ఫోన్ చేసా. బేబీయా? అరే మామ పిల్ల సెట్ అయిందిరా. ఏ పిల్లరా? తెలియదురా, నేను కూడా చూడలేరా. తను చూడకుండా ఎట్లా లవ్ చేస్తారా మరి? తనతో మాట్లాడుతుంటే టైమే తెలుస్తలేదురా. తను మంచి అమ్మాయిరా. టుల్లవరా నాది. ఏం చేసలే ఖాళీ. తిన్నావా? తిన్నా. ఏం చేయాలి తెమ్మలేదు. సరే ఇంకా చెప్పు. నువ్వే చెప్పాలి. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. అరే ఈరోజు పడ్డారా? చా లవ్లరా. ఎవర్రా పిల్ల? ఇన్స్టాగ్రామ్ లో కలిసిందిరా ఒక ఆమె. చాటింగ్ చేస్తుంది. రియల్ ఫేకోరా? ఏ రియల్ రా. రే అందరికి లవ్ లెటర్ సెట్ అయినాయి. కాకపోతే ఈ లవ్ వల్ల ఫ్రెండ్షిప్ వదలని మాట ఇయ్యరా. అంతేరా. ఇట్లానే ఉండాలి రా భయ్. అరే చింటూ మీకు ఒకటి చెప్పాలరా. అరే పండు. ఓ కోరా. అరే సతీ. అరే 2 నిమిషాలు అరే ప్లీజ్. చా నేను ఒక్కనే సింగిల్ మిగిలిపోయినా రా. చెప్పు బేబీ. ఇదేంది రిప్లై అసలే? నెట్ ప్రాబ్లం ఏమో. కలుసాం ఓకే ఎప్పుడైనా. అరే పండు, నిన్న రాత్రి మా లవర్తో 2 గంటలు ఫోన్లో మాట్లాడినారా? 2 గంటలు, నేను 3 గంటలు మాట్లాడినా. మళ్ళా ఇటు చూడు రోజంతా మాట్లాడుతూనే ఉంటాడు. ఏ ఆపర్ మీ లవ్ ఇవాళ ముందే సోనుగాని బర్త్డేనా? అయ్యా మాకు తెలియకుండా పోయింది కదరా. అవునరా. పోదామా వద్దాం మళ్ళీ ఈ రోజు? అయితే బిజీ అయిపోయినాం రా, అందుకే మర్చిపోయినా. పోదాంరా. పోయినసారి లైట్గా పోయినాం, ఈరోజు పక్క పోదాం. ఏమి ఇస్తాడో దావత్ అడుగుదాం. పోదామా మరి? పామలో పోదాం. సరే కానీ సోనుగానికి చెప్పండి. చెప్పురా, ఫోన్ చేసి చెప్పురా. ఈరోజు నా బర్త్డే, మా ఫ్రెండ్ వాళ్ళు ఏం ట్రీట్ ఇస్తారో నాకు. హలో సతీ. ఎక్కడున్నారా సాయి? కిందనేరా. అరే నీ బర్త్డే కదా, ఇంటికి వస్తున్నాం, రెడీగా ఉండు. సరే రండి. అరే సోను గారు హాయ్ రా సోను. హాయ్ రా. అరే ఇవాళ నాకు కొడుకులు ఏం గిఫ్ట్ ఇస్తారో. హాయ్ రా. అరే సోను గారా. హాయ్ రా. అరే వాళ్ళు ముగ్గురు మారిపోయారు. అప్పట్లోకి నీకు సర్ప్రైజ్ ఏం లేదా? ఏ ఒక్కరా, నా ఫ్రెండ్స్ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు కదరా లాస్ట్ ఇయరే. అరే కాదురా, వాళ్ళ లవర్ జోన్లలో వాళ్ళే మునిగిపోయారు. ఏ చెల్రా. అరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడక రాదు. నా ఫ్రెండ్స్ రా లాస్ట్ టైమే సర్ప్రైజ్. గమ్మున్న వాడికి వెళ్ళిపో ఫస్ట్.
అరే ఏమైందిరా అట్లా పంపిస్తున్నావు? అట్లా పంపించి ఆడు మీ గురించి చెడ్డ చెప్తుండ్రా మీరంతా ఏమన్నాడు? బిజీగా ఉన్నారంట. అరే మీరు నా ఫ్రెండ్స్ కాదంటారా, మీరు మీ లవర్స్ తోటి బిజీ అయిపోయినంట. అట్లా ఎట్లా అంటాడు వాడు? సరే వదిలేసేరా బై, నీ బర్త్డే కదా పార్టీ చేసుకుందాం సరే అని. హ్యాపీ బర్త్డే రా సోను. హ్యాపీ బర్త్డే రా. అరే ఒక్క నిమిషం మా లవర్ ఫోన్ చేస్తుంది. అరే మీరు మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు వస్తాను. ఇంకేంటి ఇక విశేషాలు? లేదా చెప్పు. తీసుకొని వస్తావు 15,000 పంపించేస్తా అని. అరే సతీ ఒక్క నిమిషం రా, నువ్వు వెళ్ళి వస్తున్నా. మా ఫ్రెండ్ గారి బర్త్డే ఇక పార్టీ చేసుకుంటున్నాం, అందుకే లేట్ అవుతుంది. నేను తర్వాత వేయచ్చా? ఓకే. ఏమంటుందిరా మీ లవర్? అరే 30,000 అవసరం ఉన్నాయంటారా? మా డాడీ బండి ఉంది కదా, ఉంది, అది అమ్మేసి ఇద్దాం అనుకుంటున్నా. పిచ్చాను అదంతా అంటున్నావు. అదే మరి ఏం చేయాలి? మీ డాడీ తిడతాడా? అరే కుడతాడు. మా దగ్గర డబ్బులు లేవురా ఇప్పుడు. అదే ఇంకా అయితే చింటూ ఆ ప్లేస్ నువ్వు ఉంటుంది చేసా. అదే సరా నువ్వురా మా అయ్య చంపేస్తాడు ఇంకా. ఇట్లా మారిపోయినావేంద్రా? అరే ఏం చేయమంటావురా, నాకు ఇంకో దారి లేదురా, అదే అమ్మేస్తా లైట్. ఇంకా వేరే మళ్ళీ తెచ్చుకోవాలి. మీ డాడీ మీ బండి డాడీ ఇంత కదలు కొన్నాడు కదరా. అరే ఏం చేద్దాం రా, మనం తిరిగినాం కదరా బండి మీద, ఎట్లా అమ్మేస్తావురా? అరే వాని బండి వాని ఇష్టం, మనం ఎందుకురా? అరే నువ్వు చెప్పేది కూడా కరెక్టే రా, కాకపోతే నాకు ఇంకో చాయిస్ లేదురా. మళ్ళా మేము ఉన్నాం కదరా. అరే కానీ నా డబ్బులు ఇవ్వడం ఇష్టం రా. సరేరా నువ్వెన్ని చెప్పినా నేను విన్నాను రా బై. నా ఇష్టం వచ్చి నేను చేస్తా. అరే ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? అరే ఇంకేందిరా బై, మరి వాడు ఎట్లా చెప్తుంది చూడు. అరే నీ లైఫ్ నీకుంది, నా లైఫ్ నాకుందిరా. నా లైఫ్ నా ఇష్టం రా బై, నువ్వు సజెషన్ చేయాల్సిన అవసరమే లేదు నాకు, ఓకేనా? అదంతా వదిలేని, సాయంత్రం అయితే పార్టీ ఉంది. నేను అనరా, నువ్వన్నా రారా? లేదురా, ఇగో బండమని గోవాలిగా నేను రాను. రేపు పండు నువ్వన్నా. నాకు సాయంత్రం పని ఉందిరా, చాటింగ్ చేయాలి మళ్ళా. నువ్వు అయితే కానీ పార్టీ. సరే బాయ్ రా. బాయ్ రా. రైట్ రా మళ్ళా. అరే ఎందుకైనా మంచిది అమ్మాయిని నమ్మకరా. ఎందుకురా? నువ్వు అనుకున్నంత మంచి అమ్మాయి కాదురా ఆమె. అరే తన గురించి ఇంకొక మాట మాట్లాడితే మంచిగా ఉంటుందిరా. సరే నువ్వు లవ్ చేసుకోరా, నీ లైఫ్ గురించి కేర్ చేసుకో. నువ్వోరా ఏ పనికే? ఫ్రెండ్ని రా. అయితే నువ్వు మీ పేరెంట్స్ని అయితే కరెక్ట్గా చూసుకోరా. ఎక్కువ మాట్లాడుతున్నారా సాయి? ఏంద్రా నీది? ఏ చింటూ వదిలేసి, మనోడే మనోడే. సారీ రా. అవునరా, నీకు లవర్ ఉండేది, నీ లవర్ది ఏమైంది? హలో హలో, ఏంటి సరిగ్గా ఫోన్ చేయట్లేవు? మళ్ళీ ఎందుకు కాల్ చేసినా చేయొద్దని చెప్పాను కా. ఓ సారీ, నేను డబ్బులు పంపిస్తాను కదా, నా పరిస్థితి బాగాలేకుండా అందుకే పంపించలే. ఏం అవసరం లేదు, నాకు వేరే లవర్ ఉన్నారు, తను ఇచ్చిన. ఏమంటూ నువ్వు మజాక్ చేస్తున్నావా? మజా కదా, ఓన్లీ సీరియస్. అట్లే నువ్వు మాట్లాడుతున్నావు? నాకు వేరే లవర్ ఉన్నాడని చెప్పినాను కదా. అయ్యే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వేరే లవర్ ఉన్నాడు, బ్రేకప్. అదిరా జరిగింది, ఇంకా ఏం చేయాలి, వెళ్ళాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా మొత్తం. అరే ఇంత దానికే ఫీల్ అవుతావారా? నద్దని దారా ఏమైందో? ఏమైందిరా? ఏమైందిరా ఇంకి? ఏమైంది చింటూ? ఏమైందిరా ఉన్నది? ఏం కాలే. నువ్వు హ్యాపీగా ఉన్నట్టే కదరా, నీదేమైంది? అంతేం లేదురా.
నీదేమా నీకొచ్చింది నాది అరే ఏడుస్తున్నావు పని ఏడవకరా అరే పోనీ అరే అరే మేమంతా లేమారా కూడా ఒక అమ్మాయిలో వేసిన అవును కదా అవునా చింటూ ఏమైంది? అవును ఏమైంది చెప్పు మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి తరువాత ప్రయత్నించండి. అరే ఏమైంది ఫోన్ బిజీ అని వస్తుంది నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చెయ్యకు. ఎందుకు వా ఏమైంది నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎవడైనా దొరికిందా వేరే లవ్ చేస్తున్నా చెప్పు అవును. అరే డిప్రెషన్ అయిపోయినారు మొత్తం డ్రగ్స్ దానికి అడిక్ట్ ఎందుకు తీసుకున్నాను ఏం చేయమంటారా ఎవ్వరు లేకనారా ఇంతమంది ఉన్నాం మనం. ఆమె కోసం ఏంది రా నువ్వు ఇట్లా చేసినావు? డ్రగ్స్ ఏం మాట్లాడుతున్నారా? మళ్ళీ ఏం చేయమంటారా అరే అందరం లేమారా చెప్పు నిజంగా మనం అప్పుడున్నప్పుడు చాలా బాగుండారా కానీ ఇప్పుడు ఎంతో మొత్తం మనం విడిపోయినాం అందరం కలిసి ఉన్నాం కదరా. మీరు వదిలేక కలిసినాం రావడం కూడా కరెక్టే. ఆ గొడవ తర్వాత నువ్వు వేరైనా నేను వేరు వాడు నేను వేరేనా కానీ మీరు ముగ్గురైతే కలిసి ఉన్నారు కదరా. నువ్వు లేదు మేమెక్కడరా చెప్పు అది చెప్పు ఫస్ట్. నువ్వు లేవు కదరా. అరే మళ్ళీ కలిసిపోదాం రా మనం. అవునరా అవురా మరి డిలీట్ చేయండి రా ఫస్ట్ అవునరా మనకి ఎందుకు రా నెంబర్ డిలీట్ చేసి పడదాం. డిలీట్ చేసేస్తాం రా మళ్ళీ కలిసిపోదాం రా. డిలీట్ చేసాను రే ఇలా పోతే ఏమొద్దురా ఇప్పట్లాగా ఉండిపోదాం సరేనా. అవురా అబ్బాయి మళ్ళీ మన లైఫ్ మనకు వస్తున్నట్టే రా పదండ్రా. ఏదైతే అది నువ్వు గ్రేట్ రా సోను నిజంగా. వీడు ఒక్క అమ్మాయిని బిట్ల లవ్ చేయలే. చాలా సంతోషం. మళ్ళీ కలుద్దాం అప్పట్లా కాదు మళ్ళీ కలిసి ఉంటాం. మళ్ళీ కలుద్దాం రెడీ ఫ్రెండ్స్ మళ్ళా